దేవునికి స్తోత్రం. ప్రభునామం పేరట మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. రైట్, ఈ రీతిగా మనం ప్రభు సన్నిధిలో కూడి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయనను ఆరాధించుట చాలా ప్రాముఖ్యంగా మన జీవితంలో ప్రాముఖ్యమైన సంగతి అయి ఉంటా ఉంది. దేవునికి స్తోత్రం. ఇలా మనం అందరం కూడా కలిసి దేవుని సన్నిధిలో ఉండటం చాలా సంతోషకరం. దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము 20, 21, 22 వచనాలు చదువుదాం. 23. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా నేను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల నుండి కలుగుచున్నది. చాలండి. దేవునికి స్తోత్రాలు. ప్రభువారి ఈ మాటలు మన యొక్క హృదయాలకు ఆశీర్వదించును గాక. చెప్పండి అందరూ ఆమేన్. ఈ సమయంలో మనం ధ్యానించబోతున్నటువంటి అంశము తెలియని ఆరాధన, తెలిసిన ఆరాధన. తెలియని ఆరాధన, తెలిసిన ఆరాధన అంటే ఇలాగ కూడా ఉంటుందా? ఆరాధించడం అంటే తెలుసు, అందరూ కలిసి ఆరాధన చేస్తూనే ఉన్నారు. మరి ఇంకా తెలియని ఆరాధన అంటే ఎలా ఉంటుంది? తెలిసిన ఆరాధన అంటే ఎలా ఉంటుంది? దానికి దీనికి ఏమైనా తేడా ఉంటుందా? దానికి దీనికి ఏమన్నా భేదాలు ఉంటాయా అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆరాధనలో 2 రకాలు. ఈ రెండిటికి భేదా విభేదాలు ఉంటాయా? ఉండవా? ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తెలియని ఆరాధన, తెలిసిన ఆరాధన. ఇప్పుడు తెలియని ఆరాధన అంటే ఏంటి? తెలియని ఆరాధన అంటే ప్రియులారా, సమరయ స్త్రీ ఉంది. ఏమని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈమె దేవునిని ఆరాధన చేస్తూనే ఉంది. చెప్పింది కదా, ప్రభుతో ఏమని మాట్లాడింది? మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి చెప్పింది కదా. అంటే ఇప్పుడు పితరులు ఆరాధిస్తున్న
క్రమ పద్ధతి ప్రకారంగా ఈ సమరయ స్త్రీ కూడా ఆరాధన చేస్తూనే ఉన్నది. ఏమంటారు? ఒకసారి దాన్ని గురించి ఒకసారి ఆలోచించండి. మా పితరుల నాటి నుండి ఈ పర్వతం మీద ఆరాధిస్తూ ఉన్నారు అని మాట్లాడుతూ ఉంది. అంటే ఒకవేళ ఈమె ఆరాధించట్లేదు అనుకోండి, అంటే ఆరాధన అంటే ఈమెకు కూడా కాస్త కూతో తెలుసు, కాస్త కూస్తో తెలుసు కాబట్టే ఆమె ఏమంటుంది అని అంటే, మా పితరులు ఈ పర్వతమందు చెప్పండి ఆరాధించిరి అని చెబుతుంది. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు ఈమె చేసే ఆరాధన ఈమెకు తెలిసినటువంటి ఆరాధన ఏంటి అని అంటే, తాను ఒక వృత్తి చేపట్టింది, ఆ వృత్తిలోనే బ్రతుకుతూ ఉంది. ఇక అదే జీవనాధారం అనుకుంది. ఈ వృత్తే ఇక జీవితం అనుకుంది. నేను చేస్తున్నదే జీవనం అనుకుంది. ఇక ఇదే బ్రతికంటే అనుకుంటుంది. కానీ మార్పు ఈ చేసేటువంటి స్థితి నుండి మార్పు చెందాలి అనేటువంటి ఆలోచన ఆమె జీవితంలో రాలేదు. ఎందుకని? పితరులు చేసినట్లుగా ఈమె కూడా ఏం చేస్తుంది? ఆరాధన చేస్తుంది. పితరుల వలె తాను కూడా ఆరాధన చేస్తూనే ఉంది. మరి ఇంకా జీవితాన్ని మార్చుకునేదేంటి? ఇంకా పద్ధతిని మార్చుకునేదేంటి అని గనక దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే దీనిలో చాలా సత్యము దాగి ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళ నేటి దినాల్లో ఉన్న మనుషులు కూడా ఇలాగే ఉన్నారు. ఈ సమరయ స్త్రీ వలె ఏమనుకుంటున్నారు అని అంటే, మేము కూడా ఆరాధన చేస్తూ ఉన్నాం, మేము కూడా దేవునిని ఆరాధన చేస్తూ ఉన్నాం, మేము కూడా దేవుణ్ణి పూజిస్తూ ఉన్నాం, మేము కూడా పాటలు పాడుతూ ఉన్నాం, ఆరాధన చేస్తూ ఉన్నాం, వాక్యాన్ని చెబుతూ ఉన్నారు, వాక్యాన్ని వింటూ ఉన్నాం అని చెప్పి అనుకుంటూ ఒక భ్రమలో ఉండిపోయారు. ఇంకా మీకు తేడా ఏంటి అన్నట్లుగా ఒక భ్రమలో ఉండిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏం తెలియచేస్తుంది అని అంటే, సమరయ స్త్రీ కూడా అలాగే అనుకుంది. మా పితరుల నాటి నుండి వస్తుంది ఈ ఆరాధన, మరి నేను కూడా అదే పద్ధతి ప్రకారంగా నడుచుకుంటున్నానని చెప్పేసి అనుకుంటుంది. కానీ తన జీవనం లేకపోతే తన జీవితాన్ని మార్చుకోలేక ఆ స్థితిలోనే ఉండిపోయిందనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, దేవుడు కోరుకునేది ఏంటి అని అంటే, మార్పు చెందినటువంటి ఆరాధనను ఆయన కోరుకుంటాడు. కనుక క్రియలలో మార్పు కనబడాలి, మాటలలో మార్పు కనబడాలి, పద్ధతుల్లో మార్పు కనబడాలి, నడవడికలో మార్పు కనబడాలి. పిల్లరా, జీవన సంబంధమైన దానిలో మార్పు కనబడాలి. దేవుడు కోరుకునేది అదే మార్పు. దేవునికి స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. అందుకనే ప్రభువారు చెప్తూ ఒక మాట సెలవిస్తూ ఉన్నారు. ఏంటంటే, మార్కు సువార్త 15 అధ్యాయం అనుకుంటా, చూడండి, 15 అధ్యాయము 16 వచనం చూడండి. కాదండి,
16 చూడండి. 16 వచనం 15 16 అధ్యాయం 15 వచనం చదవండి. సర్వలోకమునకు సువార్త వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే నమ్మకపోవటం అంటే ఏంటి? నమ్మకపోవటం ఏంటి, నమ్మటం ఏంటి అని అంటే, దేవుడు చెప్తా ఉన్నాడు పరలోకం ఉంది, నరకం ఉంది అని చెప్తున్నాడు. పాతాళం ఉంది, పరదైసు ఉంది అని చెప్తూ ఉన్నాడు. ఈ మాటల్ని ఏం చేయాలి అంటే నమ్మాలి. ఈ మాటల్ని ఏం చేయాలంటే చెప్పండి, ఏం చేయాలి? నమ్మాలి. ఉన్నది. అందుకనే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో మొదటి వచనం ఒకసారి చదవండి దయచేసి. హెబ్రీ విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అర్థమైందా? నమ్మటం అంటే ఏంటంటే మన కంటికి కనబడట్లేదు. పరలోకం కనిపిస్తుందా? పైకి చూడండి, ఎవరికి ఏమన్నా చూడండి, కళ్ళెత్తి చూడండి, కనిపిస్తుందా? మరి కిందకి చూడండి, భూమి మీదకి ఇలా చూడండి, పాతాళం కనిపిస్తుందా? కనపడట్లేదు. అవి ఉన్నాయని చెబుతుంది బైబిల్. దేవుడు చెబుతూ అంటున్నాడు, భూమి ఆకాశములు గతించినను నా మాటలు గతించవు. అందుకోసమే అవి ఉన్నాయని చెబుతూ ఉన్నారు కనుక ఉన్నవి అని నమ్మాలి. ఉన్నవి అని నమ్మాలి. నమ్మకుండా అవి కనబడితేనే అంటే, కనబడాలి అంటే నువ్వు తప్పనిసరిగా నిజంగా యథార్థ హృదయంతో యథార్థంగా దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని విప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు తప్పనిసరిగా చూపిస్తాడు అనేది గ్యారంటీగా నేను బల్లగుద్ది చెప్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, దానిని నమ్మండి అని చెప్తూ ఉన్నాడు. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు స్వయాన ఆయన మృతి పొంది తిరిగి తర్వాత తన నోటితో తానే శిష్యులకు ఆదేశించినటువంటి ఆజ్ఞ, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి రక్షణ పొందిన వారు చెప్పండి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడతా ఉంది. కనుక ఈ సమరయ స్త్రీ చేసేది ఏంటి అని అంటే, పితరులు ఆరాధన చేస్తున్నారు కనుక నేను ఆరాధన చేస్తున్నాను అంటే, నమ్మకము లేనటువంటి ఆరాధన చేస్తూ ఉన్నారు. అంటే ఈ లోక సంబంధమైన జీవనాధారాలనే ఆధారం చేసుకుంటున్నారు కానీ పర సంబంధమైనటువంటి జీవనాన్ని ఆధారం చేసుకోవటం లేదు, పర సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పొందుకోవటం లేదు. అందువల్ల ప్రియులరా, మనుషుల్లో వ్యతిరేకత వస్తుంది. ఏంటి వ్యతిరేకత అంటే, ఉన్నదా నువ్వు చూసావా, నీకు తెలుసా అనేటువంటి భావన ఈ దినాల్లో కలుగుతూ ఉంది. అంటే ఏమి ఆరాధన చేస్తున్నారు అంటే, తెలియనటువంటి
ఆరాధన వారు చేస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకము అనే దానికి దేవుడు చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. నమ్మిక లేక విశ్వాసము అనే దానికి దేవుడు చాలా ప్రాధాన్యత ఇచ్చాడండి. దేవునికి స్తోత్రాలు. అందుకనే మరి తన 12 మంది శిష్యుల్లో కూడా యేసు ప్రభు లేచాడు అని అంటే ఒక ఆయన నమ్మలేదు. ఆయన ఆ తోమాతో కనబడి ఆయన ఏం చెబుతున్నాడు అని అంటే, యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. తోమా వారితో కూడా ఉండెను. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నీవు నన్ను చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అరే కొట్టండి, గట్టిగా కొట్టండి, మీ చేతులు అయ్యేనా. దేవుని స్తోత్రాలు. కనుక ప్రియులరా, యేసు ప్రభు తాను స్వయాన తన నోటితో పలుకుతున్న మాట ఏంటంటే, తోమా, నువ్వు నా గాయాల్లో వ్రేళ్ళు పెట్టి నమ్మావు, చూసి నమ్మావు, నా పక్కలో చెయ్యి పెట్టి నువ్వు నమ్మావు, నా ప్రభువా నా దేవా అన్నావు. కానీ ఆ 10 మంది శిష్యులు నీకు చెప్పినప్పుడు నీవు నమ్మి గనక నన్ను ఆరాధించినట్లయితే నీవు ఎంత ధన్యుడవో. కానీ నువ్వు నన్ను చూసి నమ్మావు గనక చూడక నమ్మిన వారు ధన్యులు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. చూడక నమ్మిన వారు ధన్యులు. పరలోకం ఉందని నమ్మాలి, అగ్నిగుండం ఉందని నమ్మాలి, పరదైసు ఉందని నమ్మాలి, పరలోకం పాతాళం ఉందని నమ్మాలి. ప్రియులారా, నమ్మితే నీ నమ్మిక లోతైన విశ్వాస జీవితంలోనికి నడిపిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమరయ స్త్రీ అదే బాటలో నడుస్తుంది. అనగా పితృపారంపర్యాచారం ప్రకారం నడుస్తూ ఉంది. తన జీవితం మారినది కాదు. తన జీవితం ఎలాంటిది అని అంటే ప్రియులరా, ఒక భ్రష్టమైనటువంటి జీవితం, ఒక భర్తతో సంసారం చేయలేనటువంటి జీవితం. ఈ అధ్యాయాన్ని కనుక మనం చదవగలిగితే యేసుక్రీస్తు ప్రభువుకి ఆమెకు కలిగిన జరుగుతున్న సంభాషణలో యేసు ప్రభు వారు అంటా ఉన్నారు, అమ్మా నీ పెనిమిటిని తీసుకొని రా అంటే, నాకు పెనిమిటి లేడంది. నాకు పెనిమిటి లేడంది. యేసు ప్రభు వారు అన్నారు, నిజమే నీకు పెనిమిటి లేడు, కానీ నీకు 5 భర్తలు ఉన్నారు. ఇప్పుడు నువ్వు అక్కడిని ఇంట్లో పెట్టి నీళ్ళకొచ్చేవాడు నీ భర్తగాడు అని చెప్పి యేసు ప్రభు ఆమె యొక్క జీవితాన్ని తేట తెల్లగా అంటే యేసు ప్రభు ఎదుట ఆమె తన జీవితాన్ని దాచుకోవాలని చూస్తుంది. యేసు ప్రభు ఎదుట తన తప్పులు బయటికి రానియకుండా ఉంచుకుందామని చూస్తుంది. కానీ యేసు ప్రభు నిన్ను ఎరిగినటువంటి వాడు, నీ జీవితాన్ని ఎరిగినటువంటి వాడు. యేసు ప్రభు నీవు ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఏం చేస్తున్నావో కూడా సమస్తాన్ని చూస్తున్నటువంటి వాడు. నీకు నీవేం చేసేది నీ భర్తకు కనపడకపోవచ్చు, నీవేం చేసేది నీ బిడ్డలకు కనపడకపోవచ్చు, నీవేం చేసేది నీ తల్లిదండ్రులకు కనపడకపోవచ్చు, నీవేం చేసేది నీ భర్తకు కనపడకపోవచ్చు. కానీ నా హృదయ రహస్యాలను ఎరిగినటువంటి వాడు, అక్కడ ఆకాశమందుండి చూస్తున్నటువంటి వాడు, సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు కంటికి మరుగైనదేది కూడా లేదు. అందుకనే
దేవుడు మాట్లాడుతూ ఒక మాట అంటా ఉన్నాడు, యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తూ ఉన్నది. అను ఏ లోయలో ఉన్నా, ఏ చీకట్లో ఉన్నా, ఏ అంధకారంలో ఉన్నా, ఎంత గుబురు కలిగిన ప్రాంతాల్లో ఉన్నా, ఎంత గాఢాంధకారపు చీకటిలో ఉన్నా, ఏం చేస్తున్నా ఎవరికి మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి సమస్తము కూడా, చెప్పండి, సమస్తము కూడా తెలుసు. అందుకని ఈ సమరయ స్త్రీ అలాగే అనుకుంది, నేను చేసేది ఈయనకు తెలవదు, ఈయన యూదుడు, ఈయన నాలాటి మనుష్యుడే అనుకుంది. కానీ ప్రియరా, తను దాచిపెట్టాలనుకుంది, కానీ ఏమాత్రం కూడా యేసు ప్రభు ఎదుట దాచిపెట్టలేకపోయింది. ఏమంది, నాకు భర్త లేడంది. అమ్మా, నీవు భర్త లేడు నిజమే, కానీ నీకు 5 భర్తలు ఉన్నారమ్మా. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడిని ఇంట్లో పెట్టి నేలకొచ్చావు నువ్వు, వాడు నీ భర్త కాదమ్మా అని చెప్పాడు. దేవుని స్తోత్రాలు. అంటే ఈమె జీవితం మరి ఎలాంటి భయంకరమైందో. మరి ఈ జీవితంలో ఉంటూ ఏం చేస్తుందంటే పితరులు ఆచరిస్తున్న ప్రకారంగానే ఆచరిస్తుంది. అంటే ఇది తెలియని ఆరాధన కదండి, ఇది తెలియని ఆరాధన, తెలియని ఆరాధన ఇది. ఆరాధన అంటే ఏంటో తెలియదు, ఇక పరిశుద్ధత అంటే ఏంటో తెలియదు, పవిత్రత అంటే ఏంటో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపములో ఉంటూనే చేసేటువంటి ఆరాధనకు అలవాటు పడిపోయిన ఈ సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని బట్టబయలు చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియ దేవుని బిడ్డ, నీవు అనుకుంటున్నావేమో, ఒకవేళ నేను ప్రభువుని ఆరాధన చేస్తున్నాను, నేను తర్వాత నేను ఎక్కడ ఎప్పుడు ఏం చేసేది ఎవరికి తెలియట్లేదు, ఎవరో చూడట్లేదు నన్ను అని చెప్పి నీవు అనుకుంటున్నావేమో, కానీ నిన్ను చూసేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. హాగర్ అంటా ఉంది, ఎందుకు ఏడుస్తున్నావు, లే, అదిగో లేమని చెప్పేసి హాగర్ని పిలిచి అంటా ఉన్నాడు. ప్రియులారా, ఆమె అంటా ఉంది, హాగర్ అంటా ఉంది, ఏమని, నీవు చూచుచున్న దేవుడవయ్యా అంటా ఉంది. దేవునికి స్తోత్రాలు. ఆయన చూస్తున్నాడు. హాగరు ప్రయాణం అయితే చూస్తున్నాడు, హాగరు పారిపోతుంటే చూస్తున్నాడు, హాగరు నీళ్లకు కొట్టుకులాడుతుంటే చూస్తున్నాడు, హాగరు మరి తన యజమానురాయిన శారాను దూషిస్తుంటే చూశాడు. అంతా చూస్తూనే ఉన్నాడు. కానీ ఈమె అనుకుంటుంది ఎవరు చూడట్లేదు అని అనుకుంటుంది. కానీ అంటా ఉన్నాడు యేసు ప్రభు వారు అంటున్నాడు, ఈ యేసు ప్రభుకి ఏమి ఒక పేరు పెట్టిందేమని, నీవు చూస్తున్నావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు, నీ పేరు ఏమిటో తెలియదయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియులారా, ఎక్కడ ఎలా మోసం చేస్తున్నావో, ఎక్కడ ఎప్పుడు ఎలా పాపం చేస్తున్నావో, ఎక్కడ ఎప్పుడు ప్రవర్తిస్తున్నావో, ఏ రీతిగా జీవితాన్ని గడుపుతూ ఉన్నావో ఎవరికి తెలియకపోయినా దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుకే తెలుస్తూ ఉన్నది. అలా జీవితం మార్పు లేకుండానే ఆరాధన చేస్తూ ఉంది ఈ సమరయ స్త్రీ. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెతో యేసు ప్రభు మాటలాడి
ఆమె యొక్క రహస్య జీవితాన్ని, అంతరంగపు జీవితాన్ని, ప్రియులరా దాగి ఉన్న జీవితాన్ని, దాచుకున్న జీవితాన్ని యేసు ప్రభు ఏం చేశాడంటే బట్టబయలు చేసి ఆమె ఎదుట ఆ జీవితాన్ని ఏం చేశాడండి? పరిచాడు. ఆయన చూస్తున్న దేవుడు అని నమ్మాలి. అప్పుడు ఆ స్త్రీ ఇలాగుంటుందా అని చెప్పేసి ఆ సమరయ స్త్రీ మారిందండి. ఆ సమరయ స్త్రీ ఏమంది? మారింది. చివరకు యేసు ప్రభువుని నమ్ముకుంది. అవునయ్యా, నేను ఇప్పటి వరకు చేశాను, నా పితరులను అనుసరించాను, కానీ నా బ్రతుకులో మార్పు లేదని చెప్పేసి ఆమె యేసు ప్రభు పాదాలు పట్టుకొని ఆమె మారింది. ఆమె మారి 29వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆమె మారి యోహాను సువార్త 4:29. అమ్మా 4వ అధ్యాయంలో రా. 4 మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారందరితో చెప్పిందనమాట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియులరా, ఈమె తన జీవితాన్ని ఎప్పుడైతే దేవుని ఎదుట దేవునికి లోబడి మార్చుకుందో వెంటనే యేసు ప్రభు ఆమె జీవితాన్ని మార్చేశాడు. ఆమె బ్రతుకు మారిపోయింది. ఆ పాపపు బ్రతుకును వదిలేసింది. ఆ ఇంట్లో ఉన్నోడు కూడా నువ్వు వెళ్ళరా బాబు, నాకు అవసరం లేదని పంపించేసింది. దేవునికి స్తోత్రాలు. ఆమె ఆ కొండ బావి దగ్గర వదిలేసి ఊర్లోకి వెళ్ళి అంటుంది, రండి ఓ పిన్ని, ఓ అక్క, ఓ చెల్లి, ఓ తమ్ముడా, ఓ పెద్దయ్య, ఓ తాతయ్య, రండి, నేను మార్పు చెంది వచ్చాను, రండి, ఇదిగో యేసు ప్రభు బావి దగ్గర ఉన్నాడు, ఊరు బయట ఉన్నాడు. నేను ఏం చేశానో మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు, కానీ నా సంగతి అంతా చెప్పినవాడు ఇదిగో బావి దగ్గర ఉన్నాడు, ఊరు బయట రండి అని చెప్పి సువార్త ప్రకటించగా ఆమె నమ్మింది. దేవునికి స్తోత్రాలు. వారు విన్నారు. వచ్చి చూసినప్పుడు ఎందుకని ఆమెను నమ్మారు ఒకసారి చెప్పండి. ఆమె మాటలు నమ్మారు, ఆమెను నమ్మారు. ఎందుకని నమ్మారు చెప్పాలా? ఎందుకని నమ్మారు చెప్పాలి అమ్మా. రైట్. ఇంకా ప్రతిసారి కుండ తీసుకొని బావి దగ్గరికి వెళ్తుంది, తిరిగి మళ్ళీ అదే కుండ ఎత్తుకొని ఊరి లోపలికి వస్తుంది. అయితే ఈసారి ఆ కుండను బావి దగ్గర విడిచిపెట్టేసి తాను ఒక్కతే రావటం గమనించారు. అందువల్ల ఆమె మాటలను ఆ ఊరి వారు నమ్మారు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె తెలుసుకున్నది. ఇప్పటి వరకు కూడా తెలియనటువంటి ఆరాధనలో నేను చేసేదే రైట్ అనుకుంటుంది, నేను చేసేదే కరెక్ట్ అనుకుంటుంది, ఇదే నా రుజువు మార్గం అనుకుంటుంది, ఇదే పరదేశకి వెళ్ళే మార్గం అనుకుంటుంది. కానీ మార్పు చెందిన తర్వాత తాను ఎంత పొరపాటు చేశానన్నది తాను తెలుసుకొని ప్రభువుని నమ్ముకొని ఆమె ఉంటున్న ఊరికి గొప్ప స్వార్థికురాలుగా ఆమె మార్చబడినది, ఏర్పాటు చేయబడినది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ బ్రతుకు మారాలి. గతంలో ఏం చేసావు? అది మారే కదా బాప్తిసం అందుకున్నావు, అది మారే కదా బలలో చేస్తున్నావు. మళ్ళా కుక్క తిరిగినట్టు కుక్క కక్కిన దానికి తిరిగినట్టుగా మళ్ళీ దానికోసం తిరగటం ఎందుకు? కడగబడిన పంది బురదలో పొరలాడిందే, తిరిగి మళ్ళీ దాన్ని శుభ్రం చేస్తే నాకు ఇది ఇక్కడ ఏమో ఆనందంగా ఉంది, అదే బాగుందని చెప్పి సందు చూసుకొని అక్కడికి పోయి పొరలాడింది, బురదగుంటలోకి పొరలాడింది. ఎందుకు ఇలాంటి జీవితాలు మనకి?
అవన్నీ ఏం చేయాలి, మనం వదిలేయాల్సినటువంటి అవసరం ఎంతైనా సరే మనకు ఉంటా ఉంది. అది ఏదైనా కావచ్చు, అది అబద్ధమే కానీ, దొంగతనమే కానీ, చిన్న పెద్ద తప్పులే కానివ్వండి. యేసు ప్రభుని ఎరగకపోవటమే పాపం అండి. యేసు ప్రభుని దేవుడిగా అని తెలుసుకొని దేవుడిని దేవుడిగా మహిమపరచకపోవడమే పాపం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాంటి స్థితిలో నుండి విడుదల పొంది ఇప్పుడు ప్రభువుని ఆరాధన చేస్తే అది తెలిసినటువంటి ఆరాధన. ఇప్పుడు తెలియని ఆరాధన, అది తెలిసిన ఆరాధన ఏంటంటే ప్రభువుని ప్రభువుగా ఎరిగి ఆయన నామాన్ని మహిమపరచి చెప్పండి, ఆయనను ఆరాధించటమే తెలిసినటువంటి ఆరాధన. దేవుని వాక్యాన్ని ఒక మాటను గమనించండి. ఇప్పుడు ఇలా అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో దేవుడు అననీయ అనేటువంటి ఒక శిష్యుడితో ఆయన మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు ఆ వాక్యాన్ని చూద్దాం, చూడండి. దమస్కులో అననీయ అను ఒక మనుష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేను ఉన్నాను అని అనేను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననిదనబడిన వీధికి వెళ్ళి యూదాను అని ఎంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు, చదవండి, ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తన మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు అని అతనితో చెప్పి, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ దండించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. చదవండి. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. అతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదును అని అతనితో, అనగా అననీయతో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే సౌలు అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మనం చదువుకున్నాం. ఈయన ఎవరు అనంటే క్రైస్తవులైనటువంటి వారి పట్ల బహు క్రోధమును ద్వేషమును కలిగినటువంటి వాడు. కనబడిన వారిని కనబడినట్లుగానే చంపటమో లేకపోతే శిక్షించి జైల్లో వేయటమో చేస్తూ ఉండేవాడు. ఆడ మగ తేడా లేకుండా, గర్భిణులని పిల్లతల్లులని తేడా లేకుండా బహు ఘోరమైనటువంటి హింసకుడు. ఫిలిప్పీ పత్రికలో చెబుతాడు, నేను పూర్వము హింసకుడను, దోషకుడను, హానికరుడను అని చెప్తాడు ఆయన. కనుక పిల్లరా, అలాంటి సౌలు పేరు చెబితే ఎలాంటి వారైనా సరే హడల్, క్రైస్తవులకు భయం. అలాగే దమస్కులో ఉన్న వారిని
మరి ఇలాగే పట్టుకోవడానికని వెళుతూ ఉన్నాడు. అంటే ఈయన యోధా మత ప్రవిష్టుడు, యూదా మత ప్రవిష్టుడు. గమలియేలు అను ఒక మనుష్యుని యొద్ద ధర్మశాస్త్రం అంతటిని క్షుణ్ణముగా అభ్యసించినటువంటి వాడు, సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రజలను అంటే ఆయన ఒప్పుకునేవాడు కాదు. ఎంత గొప్ప ప్రవిష్టుడైనా, ఎంత గొప్ప లేఖకుడైనా, ఎంత గొప్ప ప్రాధాన్యత కలిగిన వాడైనా ఆయన బ్రతుకులో ఎవరు లేరు అని అంటే యేసు ప్రభు లేడు. యూదా మత ఆచారం ప్రకారం ఆయన ఆరాధన చేసేటువంటి వాడు. ప్రియులారా, మరి ఆయన్ని గూర్చి యేసు ప్రభు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అని అంటే, ఇతడు నేను ఏర్పాటు చేసుకున్న ఒక సాధనమై ఉన్నాడు అంటున్నాడు. అప్పటి వరకు కూడా తెలియదు ఆయనకి. యేసు ప్రభుని గురించి తెలియనటువంటి వాడు దమస్కోలో క్రైస్తవులను, పరిశుద్ధులను హింసించడానికి వెళుతూ ఉన్నప్పుడు ప్రభు మార్గములో ఆ సౌలును దర్శించాడు. వెంటనే తన జీవితాన్ని మార్చుకున్నాడు. మరి నీ జీవితం మారిందా? నువ్వు ప్రభువుని ఆరాధన చేస్తున్నావే, నువ్వు ప్రభు సన్నిధిలో స్వరమెత్తి చక్కగా కీర్తనలు పాడుతూ ఉన్నావే, నువ్వు ప్రభు సన్నిధిలో స్వరమెత్తి చక్కగా మోకరించి ప్రార్థిస్తున్నావే, నువ్వు ప్రభు సన్నిధిలో ఉంటున్నావే, మరి నీ జీవితం మారిందా? గుడిల్లో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒక భక్తి, లేనప్పుడు మరొక భక్త. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కాదు క్రైస్తవ జీవితం అంటే. తెలిసినటువంటి ఆరాధన అంటే ఇది కాదు. తెలియని దానిని తెలుసుకొని యేసే నిజ రక్షకుడని పౌలు ప్రియరా మారిన తర్వాత సువార్తను ప్రకటించాడు. తెలిసిన ఆరాధన చేశాడు. దేవుని చేత గొప్పవాడని అనిపించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు అంటా ఉన్నారు, అమ్మా మీరు మీకు తెలియని దానిని చెప్పండి ఆరాధిస్తున్నారు, మేమైతే మాకు తెలిసిన దానిని ఆరాధన చేస్తున్నాము అని యేసు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఇంకా తెలియని స్థితిలో ఎందుకుంటావు? మన మాటల్లో మార్పు రావాలి, మన యొక్క జీవితంలో మార్పు రావాలి, మన పద్ధతుల్లో మార్పు రావాలి, మన నడకలో మార్పు రావాలి, మన పడకలో మార్పు రావాలి, మన జీవితాల్లో మార్పు రావాలి. ప్రభు అయిన యేసు నీ సొంత రక్షకునిగా నువ్వు చేర్చుకో. ఆయన నీ జీవితాన్ని మారటం నీ వల్ల కాకపోతే ఆయన ఎదురుబడు, ప్రభువా నా వల్ల కావట్లేదయ్యా, ఇదిగో నన్ను నీకు అప్పగించుకుంటున్నాను నాయనా, నన్ను మార్చు ప్రభు అని ఆ సమరయ స్త్రీలాగా ప్రభు ఎదుట సాగిలపడు. ఆయన నీకు మార్గాన్ని చూపిస్తాడు, ఆయన నీకు తెలియజేస్తాడు, ఆయన నీకు వివరంగా వివరిస్తాడు, ఆయన పూర్తిగా నీకు తెలియపరుస్తాడు. మారుతుంది, మార్పు తప్పనిసరిగా ఉంటుంది. మారినటువంటి వారే, నమ్మినటువంటి వారే రేపు అనగా పరదైసుకు చేర్చబడతారు. నమ్మనటువంటి వారు భూమి క్రింద పాతాళమునకు దిగిపోతారని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ప్రియులరా, గమనించాలి. దేవుని వాక్యాన్ని నమ్మండి, నమ్మి యేసు ప్రభువుని ఆరాధించండి, ఆశ్రయించండి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ నమ్మకం అనేది నీకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక అనే యేసు ప్రభువారు అనేక చోట్ల తన యొక్క ప్రసంగాలలో, తన యొక్క ఉపమానాలలో తన యొద్దకు వచ్చిన వారికి అనేకులకు కూడా ఆయన ఏం చేశాడంటే తెలియచేశాడు. కనుక
తెలియని ఆరాధనని ఒకవేళకు నీ పితృ పారంపర్యాచారం, నీ పితరుల పారంపర్యాచారం ప్రకారం నీవు ఒకవేళ చేసావేమో. కానీ ఇకనైనా యేసు ప్రభు పాదాల ఎదుటపడు, యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర ప్రణమిల్లు. అయ్యా నాకు తెలియటం లేదు, నాకు తెలియపరచని నిజంగా నిన్ను నీవు ఆయనకు అప్పచెప్పుకో. ఆయన నీకు తెలియచేస్తాడు. ఆయన నీవు ఆరాధించేలాగా, నిజమైన ఆరాధన చేసేలాగా, మార్పు చెందేలాగా ఆయన నిన్ను చూస్తాడు, నీకు ఇస్తాడు, ఆ జీవితాన్ని ఇస్తాడు. అలాంటి జీవితం, అలాంటి అవకాశం, అలాంటి వీలు ప్రభు నీకు పూర్తిగా కలిగించునుగాక. చెప్పండి గట్టిగా, ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలు మన అందరి హృదయాలలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.